మందుల ఆన్లైన్ అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా చేపట్టిన అఖిల భారత కెమిస్ట్రీ సమ్మెకు కరీంనగర్ జిల్లా మద్దతు లభిస్తుందని కరీంనగర్ జిల్లా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె రామ్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ యొక్క ప్రధాన డిమాండ్లను మీడియాకు వివరించారు. ఆన్లైన్ విక్రయాలు నిషేధం, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న మందుల ఆన్లైన్ అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలి, కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న అడ్డగోలు భారీ డిస్కౌంట్లను అరికట్టి చిన్న వ్యాపారులను కాపాడాలి, మార్కెట్లోకి వస్తున్న నకిలీ మందులను అరికట్టి ప్రజారోగ్యాన్ని రక్షించాలి. సమ్మెకు సంబంధించిన సమస్యలు, డిమాండ్లపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లను కలిసి వినతి పత్రాలు సమర్పించినట్లు రామ్మోహన్ తెలిపారు. అలాగే స్థానిక డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ను కూడా సంప్రదించామని, కెమిస్ట్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని వారికి వివరించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సమ్మె కారణంగా రోగులకు, ప్రజలకు కలిగే తాత్కాలిక అసౌకర్యానికి అసోసియేషన్ తరపున తీవ్రంగా విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్తు ప్రయోజనాల కోసం ఈ పోరాటం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ న్యాయమైన సమ్మెకు జిల్లాలోని అన్ని హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలు పూర్తి మద్దతు ప్రకటిస్తూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ సంస్థ జేఎస్ షిండే అధ్యక్షుడు ఏఐఓసిడి రాజీవ్ సింఘల్, ప్రధాన కార్యదర్శి తెలంగాణ కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కొత్తపల్లి శ్రీనివాస్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కె మహేష్, కోశాధికారి తొడుపు నూరి రాజు, ప్రధాన కార్యదర్శి పెండెం కృష్ణకుమార్, కోశాధికారి తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు ఆల్ ఇండియా బంద్ నిర్వహించడం జరుగుతుంది. మా యొక్క ప్రధాన డిమాండ్లు ఆన్లైన్ సేల్స్ కి అగెనిస్ట్ గా మరియు డీప్ డిస్కౌంట్స్, ఏవైతే కార్పొరేట్ సంస్థలు డీప్ డిస్కౌంట్ ఇచ్చేసి సరైన మందులు ప్రిస్క్రిప్షన్ లేకుండా హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అవన్నీ పబ్లిక్ అందుబాటుకు తీసుకొచ్చి పబ్లిక్ ఆరోగ్యాన్ని ఖరాబు చేస్తున్నారు. కాబట్టి వారికి అగెనిస్ట్ గా మరియు స్పూరియస్ డ్రగ్స్, కౌంటర్ఫిట్ డ్రగ్స్ కి అగెనిస్ట్ గా ఆల్ ఇండియా బంద్ పిలుపునియడం జరిగింది. మరియు ఏదైతే కోవిడ్లో తీసుకొచ్చిన జిఎస్ఆర్ 220 డోర్ డెలివరీ సిస్టమ్ను తీసేయమని చెప్పి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా గవర్నమెంట్ జిఎస్ఆర్ 220 ఎమర్జెన్సీ రూల్ను తీసుకొచ్చింది. కోవిడ్ తర్వాత దాన్ని ఎత్తివేయాలని చాలాసార్లు గవర్నమెంట్కి మేము ఆల్ ఇండియా తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరియు వివిధ రకాల ఛానల్స్ ద్వారా వారికి చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం ఎలాగూ స్పందించలేదని చివరకు మేము ఒకరోజు బంద్కు ఆల్ ఇండియా బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆల్ ఇండియా బంద్కు మేము మా ప్రధాన డిమాండ్ల గురించి ఒకరోజు బంద్ మేము ఆల్ ఇండియా పిలుపు మేరకు నిర్వహించడం జరుగుతుంది. మా కెమిస్టులందరూ సహకరిస్తున్నారు. మరియు మేము వారం రోజుల ముందే కలెక్టర్ గారికి మరియు సిపి గారికి మరియు మా స్టేట్ అసోసియేషన్ ద్వారా ఆరోగ్య శాఖకు, డ్రగ్ కంట్రోలర్ గారికి అందరికీ మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా యొక్క డిమాండ్లను వినిపించడం జరిగింది. మరియు మా తెలంగాణ మొత్తం 40,000 కెమిస్టులు అందరం ఒక్కతాటి మీద ఈ ఒక్కరోజు బంద్కు మేము అందరం సహకరించి ప్రభుత్వానికి మా డిమాండ్లు చేరే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. వైస్ ప్రెసిడెంట్ కరీంనగర్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఈరోజు ఆల్ ఇండియా ఏఓసిడి పిలుపు మేరకు బంద్ నిర్వహించడం జరుగుతుంది. 2018లో ఆన్లైన్ అనే సిస్టమ్ తీసుకొచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏదైతే చేసిందో ఆ ఆన్లైన్ సిస్టాన్ని రద్దు చేయాలి. ఆన్లైన్ సిస్టమ్ వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. ప్రజలకు నాణ్యమైనటువంటి మందులు ఇవ్వడం లేదు. ఏదో ఒక మందులు మిగతా ఆన్లైన్లో వచ్చినటువంటి వాటిని నాణ్యమైన మందులు ఇవ్వకుండా ఎన్నోసార్లు కూడా వాళ్ళ మీద కేసులు చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఆన్లైన్ ఇది ప్రాణాంతకమైనటువంటి అది కాబట్టి ఎమర్జెన్సీ కాబట్టి కరెక్ట్ మెడిసిన్స్ కెమిస్ట్ ఇస్తాడు, ఫార్మసిస్ట్ ఉంటాడు ఇక్కడ. కాబట్టి అది ఆన్లైన్ ఇవ్వకుండా చేయాలి. ముఖ్యంగా చిన్న కెమిస్టులు ఉన్నారు. ఆ చిన్న కెమిస్టులకు ఆన్లైన్ వల్ల వాళ్ళ వ్యాపారాలు నడుస్తలేవు. ఆన్లైన్ వల్ల చాలా దెబ్బతింటున్నాయి. కాబట్టి చిన్న కెమిస్టులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ ఆన్లైన్ సిస్టాన్ని రద్దు చేసి అందరికీ ఉపాధి కలిగించేటట్టు చేయాలని కోరుచున్నాం. 42 లక్షల చిల్లర జనాలు కెమిస్టులు ఆల్ ఇండియాలో ఉన్నారు. 42 లక్షల చిల్లర ఉన్నారు, 12,000 ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలి. ఆన్లైన్ వల్ల అక్కడ ఫార్మసిస్ట్ ఉండడు, ఏది ఉండడు, ఫుడ్ ఇచ్చినట్టు ఇస్తారు మందులు. అటు ఇవ్వడం వల్ల ప్రజలకు కూడా ఆరోగ్యకరంగా ఉండదు.
ఏదో ఒక 10% డిస్కౌంట్ ఎక్కువ వస్తుందని అక్కడ చేస్తుండ్రు. అట్లా చేయొద్దు. మేము కూడా ఆన్లైన్లో మేము కూడా పంపిస్తాము. ప్రతి కెమిస్ట్ దగ్గర కూడా వర్కర్స్ ఉన్నారు, మేము కూడా పంపిస్తాము. ఆన్లైన్లో తీసుకొని ఇక్కడ నాణ్యమైన మందులు వాడాలని కోరుచున్నాం. నా పేరు ప్రవీణ్, ఇండియన్ ఫార్మసీ. ఈ బంద్కు సంపూర్ణంగా మద్దతు ఇచ్చిన మా యూనియన్ ప్రెసిడెంట్ అయిన రాము గారికి, మహేంద్రన్న గారికి, రాజన్న గారికి పూర్తి మద్దతుగా మేము నిలబడి సహకారాలు అందిస్తామని చెప్పి అందరం కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ జరుపుకోవాలి. ఈ ఆన్లైన్ వ్యవస్థలను రద్దు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఫ్రీ డెలివరీ, డోర్ మార్కెటింగ్ ఇలాంటివన్నీ నిషేధించాలని కోరుకుంటూ, ఇలాంటి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతి ఒక్క దానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. జై